2 నెలలుగా నల్లగొండ చుట్టుపక్కల శ్రీగంధం చెట్లను కట్ చేసుకొని దొంగతనం చేస్తున్నారనే సమాచారం ఉంది. తిమ్మనగూడెం కనగల మండలానికి చెందినటువంటి చిలుక విద్యాసాగర్ రెడ్డి చెందినటువంటి శ్రీగంధపు చెట్లను 30/9/2025 రోజు రాత్రి పూట గుర్తులేని దొంగలు దొంగతనం చేసినారని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గుర్రంపోడులో, శ్రీదేపల్లి, చెండూరు, నార్కట్పల్లి మరియు నల్గొండ రూరల్ మండలాల్లో కూడా మొత్తం 6 కేసులు నమోదు చేయడం జరిగింది. గత 2 నెలలుగా వీళ్ళు పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు రావడము, ఎస్పీ సార్ను కలవడము, అదేవిధంగా మమ్మల్ని కలవడము చేస్తే ఎస్పీ గారి ఆదేశానుసారము సిఐ చెండూరు ఆదిరెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం 4 బృందాలుగా చెండూరు ఎస్ఐ వెంకన్న మరియు రూరల్ ఎస్ఐ సైదాబాబు మరియు కనగల్ ఎస్ఐ రాజు ఆధ్వర్యంలో మొత్తం 4 బృందాలను ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఇబ్బంది పెట్టే చర్యలను కలిగించొద్దనే విషయంతో ఖచ్చితంగా దొంగలు పట్టుకోవాలని వర్కౌట్ చేస్తున్న క్రమంలో ఈరోజు మార్నింగ్ కనగల్ ఎస్ఐ గారు రంగారెడ్డి బంగ్లా వద్ద కనగల్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుంటే అక్కడ 2 2 వీలర్స్ పైన 3 వ్యక్తులు అనుమానాస్పదంగా వస్తూ వీళ్ళని చూసి మా పోలీస్ పార్టీని చూసి వాళ్ళు రివర్స్ తీసుకొని వెళ్తున్న క్రమంలో మా వాళ్ళు చేంజ్ చేసి వాళ్ళని పట్టుకుంటే ఆ 3 దగ్గర రంపాలు, చెట్టు పోసేటువంటి రంపాలు మరియు గుడ్డళ్ళు ఉన్నాయి. వాళ్ళను పట్టుకొని విచారిస్తే వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. వాళ్ళు హిందీలో మాట్లాడి ఎవరు మీరు అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళు పూర్తి స్థాయిలో విచారిస్తే వాళ్ళు శ్రీగంధం చెట్ల దొంగతనానికి వచ్చామని చెప్పి ఈ చుట్టుపక్కల జరిగినటువంటి మొత్తం 6 నేరాలను ఒప్పుకోవడం జరిగింది. వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మనకు దొరికిన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి A2 దివానా, A3 దద్దా సింగ్, A4 మజాన్, ఈ 3 దొరికారు. వీళ్ళందరూ కూడా కట్నీ మరియు పన్నా జిల్లాలు మధ్యప్రదేశ్ చెందిన వాళ్ళు. ఈ 3తో పాటు జునాస్ మరియు అంజుబా వీళ్ళిద్దరూ పరారిలో. వీరు 5 వీళ్ళ ఫ్యామిలీస్తో పాటు వచ్చి భార్య పిల్లలతో పాటు వచ్చి గుడారాలు వేసుకొని చుట్టుపక్కల రుద్రాక్షమాలలు మరియు వాటితో పాటు పూసలు అమ్ముకొని జీవిస్తుంటారు. వీళ్ళు సంచార జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళ రకంగా సికింద్రాబాద్లో కూడా ఆ రకంగా డేరాలు గుడారాలు వేసుకొని ఉన్నప్పుడు A1 అన్నాబాబు లక్ష్మణ్ గైక్వాడ్, ఇతను మహారాష్ట్ర షిరిడి ప్రాంతానికి చెందినవాడు. ఇతను వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకొని ఇతను గతంలో A1 వచ్చేసి అఫెండర్. అతని పైన దాదాపు 10 కేసులు ఉన్నాయి. అక్కడ ఈ శ్రీగంధం చెట్లు, ఎర్రచందనం చెట్లు దొంగతనం చేస్తున్నట్లు తెలిసింది. ఇతను వీళ్ళను చేరదీసి ఎన్ని రోజులు ఈ పూసలు అమ్ముకుంటారని చెప్పేసి వాళ్ళతోని ఆశ చూపి శ్రీగంధం చెట్లు దొంగతనం చేసి నాకు కొట్టుకొని వచ్చి ఇస్తే అప్పచెప్తే మీకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని ఆశపరిచి వాళ్ళను దొంగలుగా మార్చి వాళ్ళని అక్కడ వచ్చేసి సికింద్రాబాద్ చుట్టుపక్కల దాదాపు ఒక 40 కేజీల వరకు సాగా తీసుకొని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది A1కు. అదేవిధంగా మన దగ్గర ఈ 6 కేసులలో ఇక్కడ కూడా దాదాపు 35 నుంచి 40 కేజీల వరకు సాగా తీసి అప్పచెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 6 కేసులలో 166 చెట్లను వీళ్ళు నరకడం జరిగింది. ఈ 166 చెట్ల ఖరీదు దాదాపు 1,66,00,000 ఉంటుందని మన రైతులు చెప్పడం జరుగుతుంది. టోటల్గా ఇవి దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు పెంచితే ఒక్కో చెట్టు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు ధర పలుకుతుంది. అయితే ఇవి మధ్యలోనే కట్ చేశారు. 10-12 సంవత్సరాలు ఉన్నాయి వీటి. ఇప్పుడు పెంచిన విధానం చూస్తే 10 నుంచి 12 సంవత్సరాలు ఉన్నాయి. దాదాపు ఒక్క చెట్టు ₹1,00,000 ఖరీదు చేస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. అంటే 1,66,00,000 వరకు ఉన్నటువంటి డ్యామేజ్ ఇప్పుడు రైతులకు జరిగిందని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. దీన్ని భవిష్యత్తులో కూడా రైతులు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడము, అవసరమైన చోట్ల అక్కడ ఉన్నటువంటి ఎవరైనా సెక్యూరిటీగా ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళని పెట్టుకోవడము. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే 100 డయల్ కానీ లేదంటే లోకల్ SHOకు, CIకి లేదంటే మాకు తెలియపరిస్తే వెంటనే మనం అలర్ట్ అయ్యి దొంగలను పట్టుకునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా మా టీంలందరూ కూడా బాగా పనిచేశారు. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి AI గారిని, SIలను మరియు సిబ్బంది అందరినీ కూడా SP గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ అండి.